ఏమిటయ్యా నువ్వు అనేది? నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా? అవును సార్, ప్లీజ్. అదెలా కుదురుతుందయ్యా? నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చినవాడి నువ్వు, ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే. సార్, చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్, ఆటల్లో గోల్డ్ మెడల్, ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్. అర్హత? అంత గొప్ప అర్హత ఏమిటో? ఈమె ఆడదు సార్, నిస్సహాయమైన ఆడది. ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది. ఈ అర్హత చాలదా సార్? మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి. ఈదుకొని గట్టుకు చేరగల ధైర్యం నాది. అందుకే సార్, ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి. ఈ ఉద్యోగం నాకెవడం కన్నా ఆవిడకిస్తే నాకిచ్చినట్టే భావిస్తాను. గుడ్, వెరీ గుడ్. ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈవిడ 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 అదే ఆవిడ. కాస్త చెప్పు. ఐ మీన్ చెప్పవయ్యా. చెప్పటానికి కాస్త ఇబ్బందిగా ఉంది, మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఎవరయ్యా నువ్వు? నా పేరు నిశాచర, మా దేవర సమాచార. ఈ పుస్తకం మీకు ఇచ్చిరామంటే వచ్చాను. ఏమిటి పుస్తకం? వాత్సాయన మహర్షి రాసిన కామసూత్ర గ్రంథం. ఇక్కడెందుకు పెడుతున్నావు? ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం, వాళ్ళ చేత చదివించడం, పని మానేసి వెళ్ళిపోయేటప్పుడు చివరిన సంతా పెట్టి వాళ్ళ చేతి ఇచ్చేయడం మా సమాచార అలవాటు. ఎవరా సమాచారం? నేనే. హరహర మహాదేవ శంభో శంకర. ఎవరయ్యా నువ్వు? పగటి వేషగాడు? నేను చెబుతా. నా పేరు బోలా, అంటే బొక్కోలంబోదరం. మరి జిగిబిగి గజిబిగి చికుముకు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా? ఎందుకు తెలుసుకోకూడదు? ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? హరహర హరహర. ఇది బుక్ స్టాల్, భయపడితే కస్టమర్స్ రారు. నెమ్మదిగా చెప్పండి. పర్వాలేదు, కాస్త గట్టిగానే చెప్పండి. థ్యాంక్ యూ. నేను ఈ 5 స్టార్ హోటల్ కి, అంటే ఈ 5 నక్షత్రాల హోటల్ కి ప్రొప్రైటర్. నువ్వా? ఏ జోక్ చేస్తున్నావా? హరహర. అందరూ అలాగే అనుకుంటారు. 1947లో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. మా నాన్నగారు దాన్ని 4 కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు. 1981లో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి 2 కోట్లు ప్లస్ ఈ 5 నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది. మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో 2 కోట్లు ఇచ్చింది. చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను. ఆ కోట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనిషిని నేను. మరి నువ్వేం తోచక చస్తున్నావో సెలవిస్తావా చిక్కుముకి? ష్యూర్. నా 8 ఏళ్ల వయసులో ఒకడిని బండరాయితో బుర్ర 24 ముక్కల కింద పగలగొట్టాను. ఇప్పటి వరకు 2 ముక్కలు పోలీసు వాళ్ళకు దొరకలేదు. ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్, అంటే బాల నెరస్తుల బడిలో 10 ఏళ్ల శిక్ష వేశారు. హరహరమదేవ శంభో శంకర. ఇంక చెప్పొద్దు. మిమ్మల్ని చూస్తుంటే వీరవరితలు రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు గుర్తొచ్చి నా ఒళ్ళు జలజలస్తోంది. నాతో పెట్టుకుంటే అంతేలేండి. ఇంతకు మీరు వచ్చిన పనేమిటి? రండి చెబుతా. నిశాచర, ఏం సమస్య? ఆ అమూల్యాన్ని ఆమెకు అందచేయి. ఈ బుక్ స్టాల్ వచ్చిన ప్రతి అమ్మాయితో ఈ పుస్తకాన్ని చదివించి డిస్కస్ చేసి డిగ్రీ ఇస్తాను, సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను. అలాగే నీతో కూడా. చదివితే పోలా? చూద్దాం. దాన్ని చూస్తుంటే బికివి అనిపించడంలే. అదోలా ఏదోలా ఏదేదో. ప్రతి దానికి అదోలా ఏదోలా వంకరలు తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు. నా సంగతి నీకు ముందే చెప్పాను. మీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వైనా ఉన్నావు. నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు. గుర్తుంచుకో. ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు. మర్యాదగా బయటకు వెళ్ళాం. ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బెడిసి కుట్టింది ఏమిట్రా నిశాచరా? సంతోషించచ్చు దేవరా, చెప్పులతో కొట్టలేదు. దీనికి ఉపశాంతి ఏమిటి? ఉంది దేవరా, ఉంది.
ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది ఎక్కడ? మన అతిథి గృహంలో. కొట్టు. ఇక్కడ ఇక్కడ. సుకుమారి, సుకుమా, మీరేనా సుకుమారి తల్లి గారు? మీ అమ్మ ఎక్కడా? తల్లెవరు పిల్లెవరు? నేనే సుగంధం సుకుమారిని, సీట్ సిట్టిని. పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచికాడ పెద్ద మనిషి అయ్యాను. ఋతుపవనాలు వంటబెట్టి కంతమందం పెరిగాను గాని ఏది ఈ నెలాఖరికి 17వ సంవత్సరం తక్కువ దాటుద్ది. మీరేనా ప్యాసింజరు? ప్యాసింజర్ లేదు, ఎక్స్ప్రెస్ లేదు, గూడ్స్ బండి లేదు. నువ్వు బయటికి పో. వెళ్ళిపోమంటారేటి? ఏడ్సేను బాబు, కంగారు అయిపోయింది. ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా, సరికంతా అట్లకి వెళ్ళిపోయింది. ఏళ్ళ సోమవారం మౌన రథం. మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను. పుల్లకాల సీట, అక్కల సీట. నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పొడు చేయదు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇదేడు బాబు కళా నిజమా? చెక్కాల అంబోధరం గారంటే చెక్కా కాదు రంకిణి, బొక్క. అదే బొక్కాల అంబోధరం గారంటే మా పేట అంతా కథలుగా చెప్పుకుంటారు. తీరం వచ్చితే మీరేడు బాబు నీరసపడిపోయి నీరు గారిపోతున్నారు. అది బతికున్న రోజుల్లో, ఇప్పుడు నీరసం వచ్చేసింది. నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారో ఏటో. నాకు చాలా రికార్డు ఉన్నది. శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనుడు సుగంధం సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు. ఒకప్పుడు పోయేవారు, ఇప్పుడు పైకే పోతారు. నువ్వు వెళ్ళిపో. 716 ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు. ఎక్కడిది అక్కడ ఉంది కాబట్టి 100 పదాలు కొట్టించుకుని ఇచ్చి. ఇదిగో ఇదిగో బాబు, ఈ ఆళ్ళ నుంచి బాదం పప్పు పిత్తా పప్పు అన్ని బాగా తిను, లేకపోతే ఆడదందరూ అలసైపోతావు. చెక్కాల అంబోదరవాడు చెక్క. చెక్క కాదు బొక్క. 116 బొక్క. శంకర, పరమేశ్వర, చిచి స్నానం చేసి వచ్చిన పేరు చెప్పిస్తా. ఎక్కడ మాత్రం ఇక్కడ. వెరీ గుడ్. ముద్దమందారా, ఉల్లిపాయ వేయి, వెయ్యి వెయ్యి వెయ్యి, పచ్చిమిరకాయలు వెయ్యి, వెయ్యి, అల్లం వెయ్యి. అయ్యయ్యో అన్ని చెప్ప. హాయ్ చింటూ, రా రా రా, మన కోసం పెసరట్లు వెళ్తున్నాయి. అల్లం వేసాం, జీలకర్ర వేసాం, పచ్చిమిరకాయలు వేసాం. రా 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 రా. చలాయ్ రైట్ రా. వరి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఏమిటి అలా మాట్లాడుతున్నా అసహ్యంగా? ఇంటికి వచ్చిన గెస్ట్ ని. గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు. ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు. ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను. ముందు బయటకు వెళ్ళమని చెప్పు. అన్నయ్య, నువ్వు చేసిందేం బాగోలేదు. ఏ? నిన్ను మందలించేంత పెద్దరికం నాకు లేకపోవచ్చు, కానీ నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు. ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు. బయటికి అలా కనపడుతుంది కానీ ఎంత మంచి మనిషో తెలుసా? చాలా సరదా అయిన మనిషి. పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది. నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి 2 పెసరట్లు తిందురుగానే చేయి పట్టుకు తీసుకొచ్చాను. తీసుకురాకుండా ఉన్నా బావును. ఈ అవమానం జరుగుండేది కాదు. అలాగా? నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని. ఆకలితో ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం. ఐఎమ్ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు. హలో మిస్టర్ శ్రీను. ఐఎమ్ సారీ. చింటూ, ఏం నా గదిలోకి వచ్చేసారు? నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను. క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం. ఎందుకో తెలుసా? అపార్థం చేసుకోవడం, మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్తేమో గాని నాకేం కొత్త కాదు గురు. ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో, నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదు. నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు. అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే. నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ, ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు. నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను. కరెక్ట్. నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను. థ్యాంక్ గురు. నేను ఎందుకు ఇలా ఉంటాను, ఎందుకు ఇలా మాట్లాడతానో నీకు తెలుసా? పట్టు చీరల్లోనూ లంగావోణీల్లోనూ కనిపించే అమాయకత్వం వైపు మగ కళ్ళు ఆకలిగా చూస్తాయి. ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదనానికి భయపడతాయి. అందుకే గురు ఈ మారు వేషం. అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను పెట్టుంటే పోయేది. అవును, నీ వెనక ముందు ఎవరు లేరా?
ఎందుకు లేరు? 6 కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు, మిగతా 64 కోట్ల మంది నా స్నేహితులు. అసలు ఈ దేశంలో ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు. ఎవరా వ్యక్తి? ఉన్నాళ్లే, దొరికినప్పుడు నీకే చూపిస్తాగా. ఎవరు? చూపిస్తాలే. తప్పకుండా చూపిస్తావా? చూపిస్తాను గురు. అబ్బబ్బబ్బబ్బా, అంత కంగారే నీకు? ఇందాక పెసరట్లు ఏం చేసావు? వాటిలో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేసావు నన్ను ఇలా. పెసరట్లే కదా. లక్ష్మి, లక్ష్మి ఉండు. లక్ష్మి, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఏ వెధవలు నీకు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు. నడమై, నువ్వు ఉద్యోగం చేయడం వీలేదు అంతే. అలా చెప్పే అధికారం నీకు లేదు. లేదా? ఆహా, లేదు. ఇప్పుడేమంటావు? ఆడదాని మీద చేయి చేసుకునే ప్రతి వెధవని ఏమంటారో నిన్ను అదే అంటాను. ఛీ, అక్క నేను వస్తాను. మర్యాద చెప్తున్నా, ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు. ఒక్కడుగు ముందుకు వేస్తాను. వేసి తీరుతాను. వేసి తీర్స్తావటే? కదిరావా, నీ అక్కపోతే కిసాన్ పాలవుతుంది. అక్కనే చేయకు, నీకు దండం పెడతాను. అక్కనే చేయకు. నువ్వా? ఎందుకు అయిపోయి నన్ను? చేస్తున్నది వెధవ పని గనక, వెధవలు చేసే పని గనక. ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది. రూమ్స్ బుక్ చేసాం, కన్ఫర్మ్ అయ్యాయా? ఓకే మేడం, ఇట్స్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడు. చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా. నువ్వు? మేం చాలా పెండ్లి కొడుకు నేనే. అక్కడ తోశారు, ఇక్కడ పెట్టుకున్నారు. అవును, మొన్న మీ బావవాడిని పోలీసులు జీపులు ఇచ్చికెళ్తా ఉండారే, ఏమి తప్పు చేసి ఉండాడే? అసలే ఆవిడ బావగారు జైలుకెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావేంట్రా పిచ్చి వెదవా. శంభో పోతండి. ఆగండి. ఏమండి, ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా? మీ బావగారిని, అదే నా స్నేహితుడు ఎనిమిదాకుల వెంకట్రావుని ఆ డాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం. 2 రోజుల నుంచి నిద్రపోయిన 6 జాత మారేజ్ బ్యాగ్ పెట్టుకున్నారు మా బాస్. అయితే ఏమిటి ఇప్పుడు? నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం ఒక్కటే. అదే మీ బావగారిని జైల్లోంచి విడిపిస్తాను, ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను. ఈ హోటల్నే నీకు దానం చేస్తాను. అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా? ఈ నిశాచరుడి మీద సాక్షిగా
చిన్నప్పటి నుంచి నా మీద ఒట్టేసిన వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు చెప్పండి. మా బావని ఇంకో 10 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి. మా అక్క సుఖంగా ఉంటుంది. మీ రుణం తీర్చుకోలేం. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదని చూడండి, ఆ 3 రూమ్స్ క్యాన్సిల్ చేయండి. రూమ్స్ ఎందుకని క్యాన్సిల్ చేయడం? మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు, మంచి హోటల్లో ఉంటారు, అందుకని. నిశాచరా, ఏం సమాచారా? ఆ టుంకుటు మారి ఏముందిరా? చెయ్యదవా ఆ లెవెల్లో తిట్టేసి వెళ్ళిపోయింది.